కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నాకు అర్థమైతే మీకు చెప్పేవాళ్ళు కదా, నాకే అర్థం కాలేదు ఎందుకు మాట్లాడుతున్నారు. మాటలు అర్థమవుతాయి, భావం కూడా అర్థమవుతా ఉంది. అదే చెప్తున్నానా, ఆయన చేసినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీల వైఫల్యం చెందారు కాబట్టి ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రుల మీద, వ్యక్తిగతంగా నా మీద, మా పార్టీ పార్లమెంట్ సభ్యుల మీద మాట్లాడుతున్నారు. ఆయన ప్రధానమంత్రి కలుసుకుంటే అడగాలి కదా దగ్గరకు వచ్చేవారైనా. ఆయనకు ఇప్పుడు నేను ఫోన్ చేసి నువ్వు ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నావా అని చెప్పి నేను ఫోన్ చేసి అడగమంటారా? మెట్రో ఫేజ్ 2 మొన్ననే కదా క్యాబినెట్ అప్రూవల్ చేసింది. ఏది ఎల్ఎన్టీని టేకప్ చేసి, మేము ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి టేకప్ చేయడానికి ఎల్ఎన్టీకి ఇవ్వాల్సినటువంటి పైసలు కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నుంచి అప్పించాం మొన్ననే. అది టేకప్ చేసి ప్రపోజల్ రావాలి, ఫైనల్ ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇక్కడ కమిటీ ఉంటుంది, మెట్రో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వెట్టింగ్ చేస్తుంది మొత్తం, ఎందుకంటే 50% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి డబ్బులు కాబట్టి అన్ని రకాలుగా వెట్టింగ్ చేస్తారు. చేసిన తర్వాత మంచి చెడ్డ చూసుకున్న తర్వాత 2-3 కమిటీలు ఉంటాయి, కమిటీలలో అప్రూవల్ అయిన తర్వాత క్యాబినెట్ కొడుతుంది. ఆ రకంగా దీనికంటే ముందు వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా ప్రపోజల్స్. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కూడా మెట్రోకి సంబంధించినటువంటి ప్రపోజల్స్, మన మెట్రో కంటే ముందు వచ్చినటువంటి ప్రపోజల్స్ వరుసగా వస్తాయి. ప్రిన్సిపల్గా ఆల్రెడీ అర్బన్ డెవలప్ మినిస్టర్ ఖట్టర్ గారు మెట్రోకు సూత్రప్రాయంగా అంగీకరించారు. దాంట్లో ప్రాబ్లం లేదు. అందుకు వస్తాయి, రాకపోతే ఎందుకు సూత్రప్రాయంగా అంగీకరించడం, ఆమోదించడం. పోయమను. ఈరోజు తెలంగాణ మీరు ఢిల్లీలో ఉంటారు, మీకు తెలుసు కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి కూర్చొని 53 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం కోసం అంగీకారం కుదిరింది. అది ఇప్పుడు మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వం కొన్నదే. ఈరోజు వెబ్సైట్ ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు. 55 లక్షలు నిన్న సాయంకాలం రాత్రి 8 గంటల వరకు కొనుగోలు చేసినట్టు చూపించింది తెలంగాణ వెబ్సైట్. ఇంకా 3 లక్షలు ఎక్కువ కొన్నారు అంతే వాళ్ళు. అసలు ఈయన అడ్వర్టైజ్మెంట్ ఏం పెట్టాడు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు, ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్ చేశాడు. ఆఖరి గింజ వరకు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంటానని. మరి మీరు కూడా కొనాలి కదా. ఈరోజు దొడ్డు బియ్యం తెలంగాణలో ఫ్రీగా కూడా ఇవ్వలేము. ఈరోజు ఫ్రీగా ఇచ్చే బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తున్నాం తెలంగాణలో. మరి దొడ్డు బియ్యం ఆడి కూడా తెలంగాణ రైతుల మీద, రైతుల యొక్క సంక్షేమం మీద కట్టుబడి ఉన్నాం కాబట్టి తెలంగాణలో 1 కేజీ దొడ్డు బియ్యం కూడా వాడకున్నా కూడా ఉచితంగా ఇవ్వడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అంగీకరించామని. ఇప్పుడు అవన్నీ కూడా ఈరోజు గతంలో కేరళ పంపించేవాళ్ళం, వాళ్ళు ఈరోజు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు. తమిళనాడు పంపించేటోళ్ళం దొడ్డు బియ్యం, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లాంటి పంజాబ్ రాష్ట్రాలు కూడా ఎవరికి వాళ్ళు ఈరోజు, మధ్యప్రదేశ్ కూడా అత్యధికమైనటువంటి ధాన్యం ఉత్పత్తి చేస్తుంది. ఈరోజు వేరే రోజులలో ఖాళీలు లేవు కాబట్టి ఈరోజు రైతులను చైతన్యం చేసి వాళ్ళకు మంచి మేలు రకమైనటువంటి విత్తనాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వము ప్రోత్సహించకుండా ఈరోజు తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తూ చివరికి ఈరోజు కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేసింది అంతే తప్ప ఈరోజు కొనుగోలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ఇప్పటివరకు చేసినటువంటి కొనుగోళ్ల మీద మొత్తం ప్రతి న్యాయపేస కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 3,600 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మీద ఖర్చు పెట్టేవాళ్ళు తెలంగాణ.